భారత్ శ్రీలంకలో జరిగే 2026 టీ20 వరల్డ్ కప్ను ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐని హెచ్చరించినట్లు పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ 2025 సంవత్సరంలో పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ కోసం టీమిండియా పాకిస్తాన్కు వెళ్లబోదని వార్తలు వస్తున్నాయి. భారత్ మ్యాచ్లను హైబ్రిడ్ పద్ధతిలో దుబాయ్ లేదా శ్రీలంకల వంటి తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్టు తెలుస్తోంది. జూలై 19 నుంచి 22 వరకు శ్రీలంకలో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చకు తీసుకురానున్నారట. ఒకవేళ ఈ అంశం చర్చకు వస్తే దీన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యతిరేకించాలని నిర్ణయించుకుందని వార్తలు వస్తున్నాయి. అన్ని మ్యాచ్లు పాకిస్తాన్లోనే జరిగి తీరేలా హైబ్రిడ్ పద్ధతిని వ్యతిరేకించాలని ఫిక్స్ అయ్యారట. ఒకవేళ భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కు రాకపోతే పాకిస్తాన్ 2026 టీ20 వరల్డ్ కప్ కోసం భారత్కు రాకూడదని నిర్ణయించుకుందట. 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ ఆడకపోతే ఆ స్థానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం శ్రీలంకకు అవకాశం దక్కుతుంది. టీమిండియా చివరిసారిగా 2008 ఆసియా కప్లో పాకిస్తాన్లో ఆడింది. అనంతరం రెండు జట్లు కేవలం ఐసీసీ టోర్నమెంట్లో మాత్రమే తలపడ్డాయి.